తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి నాన్న ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. వీరికి కొన్ని రోజుల పాటు ద్వాదశంలో గురుడు, కొన్ని రోజుల పాటు జన్మస్థానంలో గురుడు, ద్వితీయంలో కేతువు, అలాగే అష్టమ రాహు, నవమ స్థానంలో శని. ఈ గ్రహ సంచారాన్ని కనుక చూసుకుంటే మనం ముఖ్యంగా హెల్త్, అది కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి హెల్త్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి చాలా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. సంపూర్ణంగా హెల్త్ అనేది చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఖర్చుని నియంత్రించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. కానీ ఏదేమైనా సరే అంతో కొంత అప్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థికంగా సంపాదన వస్తూ ఉన్నా దానికి మించినటువంటి ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావడం, దాంతోపాటుగా ముఖ్యంగా వీళ్ళని అవమానిద్దామని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు కొంతమంది. అంటే ఎట్లా ఉంటుందంటే గోతికాళ్ళ నక్కలాగా వెయిట్ చేస్తుంటారు కదా, ఎప్పుడు దొరుకుతారా అని. కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీదే. ఎదురు వాళ్ళు మీ తప్పుల కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు పట్టుకుందామా అని. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం అది అంశం. అలాగే పరువు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఉన్నత అధికారుల దృష్ట్యా వాళ్ళ దృష్టిలో చాలా మంచి స్థానంలో ఉంటారు. వాళ్ళ సపోర్ట్ చాలా బాగా దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగం పోతుందేమో అనుకునేటువంటి స్థితిలో కూడా వాళ్ళ ఉన్నత అధికారుల వల్ల వాళ్ళ ఉద్యోగం నిలబెట్టడం, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. దానివల్ల సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే అనుకున్న సమయానికి పనులు కూడా పూర్తి చేయగలుగుతారు సానుకూలంగా. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఉద్యోగస్తులకు వచ్చేసరికి నాన్న ప్రమోషన్స్ అనేది తీసి పక్కన పెడితే ఉద్యోగం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉంటుంది. దాంతోపాటుగా ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఏ రకమైనటువంటి నష్టాలు ఉండవు. ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి స్థానంలో సహోద్యోగులతో జాగ్రత్త. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళే మీకు ప్రమాదం, వాళ్ళతోనే ప్రమాదం ఉంచి ఉంది. కాబట్టి ఆ ప్రమాదం పొంచి ఉన్నటువంటి సమస్య ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ప్రేమగా ప్రతి ఒక్కరితో మాట్లాడటం అనేది చాలా అవసరం. తలబిరుస్తనంతో మాత్రం ఎక్కడా వ్యవహరించవద్దు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి అంతకుముందు తగినటువంటి జ్ఞాపక శక్తి ఈ సంవత్సరం పెరుగుతుంది. గురుగ్రహ సంచారం వల్ల తప్పనిసరిగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. తద్వారా ఉత్తీర్ణత మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మంచి ఆనందకరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రుల్లో కనుక ఈ రాశుల్లో కనుక పుట్టుంటే వాళ్ళకి పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకి విశేషమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. అంతే కదా, మంచి మార్కులతో పాస్ అయితే పిల్లలు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి విద్యార్థుల వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. వాళ్ళకు కూడా మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో కూడా డబ్బు సంపాదిస్తారు నాన్న. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టి నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి, ఇది లాభం వస్తుందా లేదా అని. అందరికీ నష్టం వచ్చినప్పుడు మనకు నష్టం రావడం పెద్ద సమస్య కాదు. పక్క వాళ్ళు ఇదే వ్యాపారం చేస్తూ బాగుపడుతూ ఉంటారు, మనం మాత్రం నష్టపోతూ ఉంటాం. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా రూపాయి ఆలోచించి ప్రతి అడుగు ఆలోచించి వేయడం అనేది చాలా సూచనప్రాయంగా చెప్పబడుతుంది. అలాగే మీడియా, సినిమా రంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకి అయితే వీళ్ళకి మంచి యోగం నాన్న. మంచి అంటే మంచి ఆఫర్స్ వస్తాయి. దాంతోపాటుగా వాటిని వీళ్ళు సద్వినియోగపరుచుకుంటుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళకి సంబంధం లేనటువంటి సరికొత్త వ్యక్తులు, పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు పరిచయం అవుతుంటారు వీళ్ళకి. తద్వారా మంచి యోగం కలుగుతుంది. పెద్ద స్థాయి మనుషులు పరిచయం, వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు అవి చేజిగించుకొని కనుక కరెక్ట్గా ముందుకు తీసుకువెళ్ళగలిగితే చాలా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితి. అలాగే నిర్మాతలకు కూడా లాభం తెచ్చిపెడుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఈ సింగర్స్ కావచ్చు, వీళ్ళకి కూడా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అలాగే రుణ బాధలు ఉన్నవారు, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ఇక్కడ రుణ బాధలు కాస్త పెరగబోతున్నాయని చెప్తున్నా. కాబట్టి జాగ్రత్త. మనం చేతులారా
ఇప్పుడు అవసరమే డబ్బు అప్పు చేయటం వేరు, ఆర్భాటాలకు చేయటం వేరు. ఆర్భాటాలు చేసేటువంటి అప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పు చేసి పప్పు కూడా తినడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి అప్పుల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అంతకుముందు ఇచ్చినటువంటి అప్పులు వెనక్కి వస్తాయనేటువంటి గొప్ప ఆలోచనతో అసలు ఉండకండి. అవి రావడం కూడా చాలా లేటుగా, ఆలస్యంగా వస్తాయి. అవి వస్తాయని చెప్పి మీరు వేరే ప్రణాళిక పెట్టుకోవడం, చేతికి కరెక్ట్ సమయానికి అందకపోవడం, తద్వారా బాధలు పడటం అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే కోర్టు వ్యవహారాలు, ఏవైతే పెద్దల ఆస్తి వ్యవహారాలు ఉంటాయో అవి మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి సామరస్యంగా, వీళ్ళకి సానుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో అందరూ అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు తగ్గిపోతాయి, గొడవలు తగ్గిపోతాయి, వాళ్ళ అన్యోన్యత బాగుంటుంది, కుటుంబంలో సఖ్యత బాగుంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళలో అత్యంత యోగదాయకం ఉండేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే కుటుంబపరమైనటువంటి సంతోషం. గురుగారు, అలాగే రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైన పదవులు దొరుకుతాయి నాన్న, కానీ అక్కడ కూడా వీళ్ళకి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు చాలా వరకు. కాబట్టి అలాంటి వాటిల్లో వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ ఖర్చు అవ్వడం, కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మంచి ఉన్నత స్థానాన్ని పొందుతారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే రైతులు కానీ, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ ఉన్నారో రైతులకి మంచి పంటలు పండుతాయి. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ధనం, ఆదాయం బాగుంటుంది. ఇక్కడ ముఖ్యంగా రైతు బాగుంటే దేశం బాగుంటుంది. రైతులు ప్రతి పండగ సంతోషకరంగా చేసుకునేంత స్థాయిలో కర్కాటక రాశిలో ఉండేటువంటి రైతులు ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, కానీ ఇంకో చోట వేరే చోట పెట్టుబడులు పెడుతుంటారు వచ్చిన డబ్బుని. అలా చేయకండి. లాభం వస్తే లాభం తీసి పక్కన పెట్టి అసల్లోనే ఇంకో చోట ఇన్వెస్ట్ చేయండి. కానీ లాభము అంతమంది పెట్టినటువంటి పెట్టుబడి రెండూ కలిపి ఇంకో చోట ఇన్వెస్ట్ చేశారా నష్టానికి దగ్గరగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త వహించండి అని చెప్తాను. అలాగే ఈ పరాభవ సంవత్సరంలో కర్కాటక రాశి వారు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం, అందులోనూ దుర్గాదేవికి ప్రతి శనివారం అర్చన చేయించండి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. వడలు ఉంటాయి కదా, తినే వడలు ఉంటాయి కదా, అవి నివేదన చేయించి ప్రసాదంగా భావించి తీసుకోండి. ఇంకాస్త అనుకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న సమస్యలు అవి కూడా తొలగిపోయి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి